ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి శాశ్వతమైన రాజధానిగా ఈ రోజు ఆమోదం పొందడం హర్షించదగిన విషయం అన్నట్టు బొబ్బేపల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు ఆధ్వర్యంలో జంగాలపల్లి గిరిజన కాలనీ నందు గిరిజన వాసులతో అమరావతి శాశ్వత రాజధానిగా ప్రకటన చేసినందుకు కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఈ రోజు గిరిజన కాలనీలో అమరావతి రాజధానికి త్రిమూర్తులు లాంటి మన ప్రధాని నరేంద్ర మోదీకి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పూలాభిషేకం, పాలాభిషేకం చేయడంతో పాటు దీపాలను వెలిగించి ఒక నూతన ఉత్సాహంతో శాశ్వతమైన రాజధాని ఏర్పాటు చేయడం, బిల్లుని ఆమోదించడంపై ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భావితరాలకు అందమైన అనువైన రాజధాని నిర్మించడం జరుగుతుందని, వైసీపీ దోబూచులాటకు ఇది చెంపపెట్టు అని ఈ కార్యక్రమంలో చందూరి శ్రీహరి, పొట్లూరి సుబ్రహ్మణ్యం, పొట్లూరు వసంత, సీనయ్య, మల్లిక, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మమేకమై హర్షధ్వనాల మధ్య ఒక పండుగ వాతావరణంలో మన రాష్ట్రానికి నాభి లాంటిది మన అమరావతి, మన రాజధాని, మన హక్కు. ఆ హక్కులో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క సభలో కూడా, ప్రతి ఒక్క వేదిక మీద కూడా అమరావతి రాజధాని కావాలనే సంకల్పంతో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా మన అమరావతి శాశ్వతమైనటువంటి రాజధాని లాగా ఆమోదం పొందడం ఈరోజు ఎంతో ఆనందించాల్సిన విషయం. అందుకే మేమందరం కూడా పేద బడుగు బలహీన వర్గాల మధ్యలో ఈ యొక్క పండుగ వాతావరణాన్ని నిర్వహిస్తూ మన రాజధాని అమరావతి ఎందుకు అని అంటున్నామంటే ఆ భగవంతుడు దేవతలు నడియాడినటువంటి స్థలం, దానికి ఎంతో చరిత్ర. అందుకే ఇటు వైజాగ్కి కానీ ఇటు తడ వరకు కానీ మధ్యలో ఒక సెంటర్ స్థలంగా ఏర్పాటు చేసి అక్కడ రాజధాని నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో ఆనాడు వేసినటువంటి పునాది గత 5 సంవత్సరాలు ఏదైతే ఈరోజు నటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గత అధికారంలో 5 సంవత్సరాలు 3 ముక్కలాట ఆడి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భవనాలని, ప్రజాధనాన్ని మరుగున పెట్టి ఒక తాడేపల్లి గూడెంలో ఒక సెటప్ వేసుకొని ఆ సెటప్లోనే పరిపాలన కొనసాగించాలనేటువంటి ఆలోచన కలిగి నిరంకుశత్వంగా అతను అనేక రకాలుగా అమరావతి రాజధాని జరగకుండా 5 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టేసి ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా లేదు. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆనాడు కూడా 2014 ఎన్నికల తర్వాత అమరావతి రాజధానిలో పునాది వేసి ఇక్కడే రాజధాని నిర్మాణం జరిగితే రాష్ట్రానికి 2 వైపులా కూడా అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ పునాది వేస్తే ఆ పునాదిని అలాగే శిథిలం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటీవల కూడా మాట్లాడుతూ ఉన్నాడు, అమరావతి అంటే గగనో గిగనో ఆడ నుంచి జీ తీసుకోవాలా, ఈడ నుంచి వై తీసుకోవాలని. మరి అతనికి పిచ్చి, అదేవిధంగా మానసిక స్థితి సరిగా లేదో, మరి రాష్ట్రం అభివృద్ధి చెందడం అతనికి ఇష్టం లేదో, లేదంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మనకి రాజకీయ భవిష్యత్తు లేదనేటువంటి ఆలోచనతో అలజల్లుడు సృష్టించే విధంగా అనేక రకాలుగా ఒక కాగితం మీద 4 ముక్కలు రాసుకొని వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా రాజధాని ఎక్కడ అంటే గత 5 సంవత్సరాలు ప్రతి 10వ తరగతి క్వశ్చన్లో మన రాజధాని ఎక్కడ అంటే పలానా దగ్గర అని చెప్పుకోలేని విధంగా క్వశ్చన్లు కూడా లేకుండా ఉన్నాయి. కానీ నేడు ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర రాజధాని ధైర్యంగా గుండెల మీద చేసుకొని అమరావతి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసుకునే దానికి ఈరోజు ఒక పునాది ఏర్పాటు చేసే విధంగా అన్ని సభలలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆమోదం తెలియజేసి ఈరోజు మన రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి నిర్ణయించడం, అందుకు సుకుమంగా ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏదైతే 34,000 ఎకరాలు
భూములు ఇచ్చినటువంటి రైతులకు మద్దతుగా అనేక సందర్భాల్లో పోరాటం చేసి వాళ్ళకు అండగా నిలబడి అమరావతి రాజధాని కావాలి అవుతుంది, దానికోసం నేను ఎంత దూరమైనా సరే పోరాడతానని చెప్పి ఆ రోజు కంచెలు వేసి వైసీపీ ప్రభుత్వం అడ్డగిచ్చినా సరే వాటిని తొక్కుకుంటూ రైతుల కోసం అండగా నిలబడ్డాడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒకటే లక్ష్యం, ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే విధానం. అదే రాముడి మాట రామబాణం లాగా అమరావతి రాజధాని, ఆ అమరావతి రాజధాని ఏర్పడేంత వరకు నేను మాత్రం పట్టు వదలకుండా పోరాటం చేస్తానని చెప్పి నిలబడినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అందుకే ఈరోజు అందమైన మన అమరావతి రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్ అంతా కూడా అక్కడ నుంచే పరిపాలన జరిగి రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా అదే అమరావతిలో ఉద్యోగాలు చేసుకుంటా నిలబడతారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మన రాష్ట్రానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి కూటమికి సంబంధించినటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు.